రాంబిల్లి సుబ్రహ్మణ్యం, నాకేమో శివ అని పరిచయం. దుబాయ్లో ఉంటాడు. దుబాయ్లో మంచి ఉద్యోగం చేసుకుంటాడు. మిథునను చూసి నా సాహిత్యం చదివి నాకు టెలిఫోన్ ద్వారా పరిచయమై వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి నన్ను ఆహ్వానించడం, నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది. ఇదంతా మా అనుబంధం. చాలా సాహితీ తపన ఉన్నవాడు, ఎప్పుడు ఏదో రాస్తూ ఏం చేద్దారంటా. ఇంకా ఏ స్థాయికి అది పెరిగిందంటే నాకు ఉద్యోగం రుచించట్లేదు. నేను ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో రచయితగాను దర్శకుడుగాను ఎలాగలదు, లేదా మీ అసిస్టెంట్గా స్థిరపడతానని చెప్పి అవసరమైతే ఉద్యోగం మానేస్తానంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే తపన చాలామందికి ఉండొచ్చు. చూస్తూ అంత మంచి ఉద్యోగం వదులుకోవడం ధర్మం కాదు. నా మాట విను, అసలు నువ్వు రాసిన ఐడియాలు నాకు చెప్పమని. కొన్ని కవితలు చెప్పాడు, తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కథ చెప్పాడు. నిజంగా ఒక షార్ట్ ఫిల్మ్ నాకు నచ్చింది. నేను అన్నాను, నీకల్లా నీ తప్పన బయట పెట్టుకోవడమే కదా, దానికి ఉద్యోగం మానేసి ఇక్కడ కూర్చోవడం. ఓ పని చేయి, నువ్వు స్క్రిప్ట్ రాయి, షార్ట్ ఫిల్మ్ తీ, యూట్యూబ్లో పెట్టు, అప్పుడే నీకు కెపాసిటీ ఏమిటో నీకు తెలుస్తుంది. నేను చేయగలను అన్న, బ్రహ్మాండంగా చేయగలవు. ఎక్స్పీరియన్స్డ్ కెమెరామ్యాన్ని, మిగతా టెక్నీషియన్స్, లోయెస్ట్ బడ్జెట్లో, అంటే అతి తక్కువ ఖర్చుతో సినిమా తయారు చేయమన్నా. మొత్తానికి వెళ్ళి 3 రోజుల్లో, ఒక రోజులోనే ఇన్ఫాక్ట్ 3 రోజులు ప్లాన్ చేసి కంప్లీట్ చేశాను. తర్వాత నాకు తీసుకొచ్చి చిన్న చిన్న లోపాల మినహా చాలా, అంటే ఫస్ట్ టైం ఒక దర్శకుడు అంటే ఒక తపనున్న వ్యక్తి తీసినప్పుడు ఏ క్వాలిటీస్ అయితే ఉండాలో అన్ని క్వాలిటీస్ ఉండేవి. నా పూర్ణిమ లాంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, ముఖ్యంగా బేసిక్ సబ్జెక్టు మంచి ఆంజనేయులు గారు, వాళ్ళ ధనంజయ, వీళ్ళందరూ వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళనే తీసుకుని ఒక షార్ట్ ఫిల్మ్. నేను షార్ట్ ఫిల్మ్ షుడ్ బి షార్ట్, షార్ట్ ఫిల్మ్ మస్ట్ బి షార్ట్, చాలా చిన్నగా ఉండాలి. అది ఇట్ షుడ్ కమ్యూనికేట్ ఏ స్ట్రాంగ్ మెసేజ్ అని. మెసేజ్ గురించి నేనేం చెప్పను. జీవితం యొక్క వాల్యూ, టైం అయిపోతుంది మనకి ఇంకా అన్నప్పుడు మనం చేయాల్సిన విధులు, ఇవన్నీ చాలా తమాషాగా, అంటే స్ట్రైకింగ్గా చిత్రీకరించాడు. నాకు తెలిసి ఈ మేడ్ ఇస్ మార్క్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ఇలా ఒక 10 పనులు చేస్తే ఒక ఎక్స్పీరియన్స్ తనకు వస్తుంది. అప్పుడు తనకు అనుకున్న సాధించుకోవచ్చు. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్ ఫర్ టైం.